టమాటో దొండకాయ రోటి పచ్చడి ఈ విధంగా చేస్తే రోలు కూడా వదలకుండా మొత్తం ఒక్కరే ముద్ద మీద ముద్ద లాగించేస్తారు. ఇంకెందుకు వేటిని తయారీ విధానం చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని పచ్చిమిర్చిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టమాటాలు, కొన్ని దొండకాయలు, కొంచెం కొత్తిమీరని కట్ చేసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి కట్ చేసిన దొండకాయ ముక్కలను వేసుకొని 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు, కొత్తిమీర మరియు కొద్దిగా చింతపండును వేసుకొని కలుపుకుంటూ ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత దొండకాయ ముక్కల్ని, టమాటాలను సపరేట్ చేసుకోవాలి. రోట్లోకి ఫ్రై చేసిన పచ్చిమిర్చి మరియు సాల్ట్ని వేసుకొని దంచుకొని కొంచెం మెదిగిన తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి ముద్దను పక్కకు తీసుకొని దొండకాయ ముక్కల్ని వేసుకొని మెదిగిన దాకా దంచుకొని టమాటాలను కూడా వేసుకొని నూరుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్, ఇంకా కారం సరిపోకపోతే పక్కకు తీసుకున్న పచ్చిమిర్చి ముద్దను వేసుకొని పచ్చడి మెదిగేదాకా నూరుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుంటే ఎంతో టేస్టీ రోటి టమాటో దొండకాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.